మళ్ళీ సాత్వికం అన్నాడు, రాజసికం అన్నాడు, తామసికం అని చెప్పాడు. ఇక సన్యాసం అంటే సమస్త ప్రాపంచికమైనటువంటి కర్మలన్నిటినీ వదిలేసుకొని కేవలము దైవ కార్యాలు మాత్రమే చేసుకుంటూ ఉండడం, దేవుని గురించి ఆలోచించడం, దేవుని గురించి చింతన చేయడం, దైవ కార్యాలు చేస్తూ ఉండడం, భగవంతుని యొక్క గుణ కర్మ స్వభావాలు తెలుసుకోవడం, ఇవన్నీ కూడా సన్యాసము అని చెప్పారు. ప్రాపంచికమైనటువంటి క్రియలు, సుఖాలు ఇవన్నిటినీ కూడా మనం వదులుకోవడమే సన్యాసము అని చెప్పారు. కాబట్టి మనము మన జీవితాలన్నీ కూడా మీ యొక్క జీవిత లక్ష్యము భగవంతుని యొక్క ప్రాప్తే మీ జీవిత లక్ష్యము అని మీరు అనుకుంటే మీరందరూ చేయవలసినటువంటి పనులు సాత్వికమైనటువంటి పనులు గుర్తుపెట్టుకోండి. మీ యొక్క జీవిత లక్ష్యము ఇంద్రియాల ద్వారా భోగాలు అనుభవించడము, శారీరకమైనటువంటి సుఖాలు అనుభవించడం మీ జీవితం యొక్క లక్ష్యము అయితే మీరు రాజసికమైనటువంటి కర్మలు చేయాలి. మాకు సమాజంలో ప్రతిష్ట అవసరం లేదు, పేరు అవసరం లేదు, భగవంతుని ప్రాప్తి అవసరం లేదు, మేము తింటాము, తాగుతాము, చనిపోతాము అని మీరు అనుకుంటే మీరందరూ కూడా తామసికమైనటువంటి కర్మలు చేసుకోండి అని చెప్పి మనకు స్పష్టంగా చెబుతూ ఉన్నారు. కాబట్టి ప్రవృత్తి మార్గాన్ని, నివృత్తి మార్గాన్ని మనకు స్పష్టంగా శ్రీకృష్ణుడు చెప్పాడు. ప్రవృత్తి మార్గం అంటే ఇక్కడికి యజ్ఞానికి రావడము, వేదాలు వినడము, ఆశ్రమానికి రావడం అని చెప్పారు. ఈ యొక్క వేద సాహిత్యం వినడము, యజ్ఞయాగాలు చేయడం ఏదైతే ఉందో ఇది విషంతో సమానం అంట. చాలా విషంలాగా ఉంటుందంట. అసలు మనిషికి ఏ వ్యక్తికి కూడా ఇది ఇష్టం ఉండదంట. కానీ దీని యొక్క అంతిమ పరిణామము అమృతము అని చెప్పారు. ప్రాపంచిక సుఖాలు, ఇంద్రియాల వల్ల వచ్చేటువంటి సుఖాలు ప్రారంభంలో చాలా చాలా సుఖంగా అనిపిస్తాయట, ఎంతో ఆనందంగా అనిపిస్తాయట. కానీ దాని యొక్క అంతిమ పరిణామం మనం అందరం అనుకుంటాం, సాంసారిక సుఖాలు, పెళ్లి, చాలా ఇట్లా ఆనందంగా పెళ్లి చేసుకుంటూ ఉంటారు చాలా మంది. కానీ అంతిమంగా వాళ్ళ జీవితాలు ఒక 50 ఏళ్ళ తర్వాత ఎట్లా ఉన్నాయంటే ఏదో ఉన్నాం, ఏదో బతుకుతున్నాం, ఇలాంటి విషయాలన్నీ వస్తూ ఉంటాయి. కాబట్టి ఏవైతే ఇంద్రియాలలో రమించేటువంటి కర్మలు ఉన్నాయో, ఏవైతే ఇంద్రియ సుఖాలు ఉన్నాయో ఇవన్నీ కూడా నీకు రాజసికమైనటువంటి గుణాన్ని కలుగజేస్తాయి. రాజసికమైనటువంటి వ్యక్తులు మాత్రమే ఇంద్రియ లోలుగా ఉంటారు. తామసికులు అంధకారమైనటువంటి జీవితాలు గడుపుతారు అని చెప్పి మనకు చెప్తూ ఉన్నాయి. కాబట్టి ఒకే ఒక కర్మ నిష్కామ కర్మ అని చెప్పారు. యజ్ఞాన్ని నిష్కామ కర్మగా ఎవడైతే చేస్తాడో వాడు మోక్షాన్ని పొందుతున్నాడు. ఈ యొక్క ప్రాపంచిక బంధనాల నుంచి విడిపోతూ ఉన్నాడు. చేసేటువంటి కర్మల యొక్క ఫలితాన్ని ఆశించేటువంటి వ్యక్తులంతా కూడా ఈ ప్రపంచం యొక్క బంధనాల్లో చిక్కుకుంటూ ఉన్నారు. కాబట్టి మీరు ఈ సత్యాన్ని గమనించి మీరు బంధనాల్లో చిక్కుకోవాలనుకుంటారా, లేకపోతే బంధనాలను విడిపించుకొని భగవంతుని యొక్క స్థానంలో మీ యొక్క స్థానాన్ని సుస్థిరం చేసుకోవాలనుకుంటారో అనేటువంటి విషయాలన్నీ కూడా మనకు ఈ యొక్క భగవద్గీతలో చెప్పడం జరిగింది. కాబట్టి ఇక ముందు కూడా ఇలాంటి కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. వేద సంబంధమైనటువంటి విషయాలు చెప్పడానికి, వేద సంబంధమైనటువంటి క్రియలు చేయడానికే మేము ఈ యొక్క భూమిని తీసుకున్నాం. అంతే తప్ప అంతకు మించి ఏ విధమైనటువంటి కాంక్షలు మాలో లేవు. కాబట్టి మీరందరూ కూడా దీనికి సహకరించి ఇక ముందు జరిగేటువంటి దైవీ కార్యాలు కావచ్చు, వేదవీతమైనటువంటి సమస్త కర్మలు కావచ్చు, అవన్నీ కూడా మీరు చేసుకోవచ్చు. మీరు భారతదేశం అంతా తిరగండి, ప్రపంచం అంతా తిరగండి, ఇక్కడ దొరికేటువంటి పుణ్యము మీకు ఎక్కడ కూడా దొరికేటువంటి అవకాశం లేదు. కాబట్టి మీరు అందరూ కూడా దీనికి సద్వినియోగం చేసుకుంటారని ఆశిస్తూ అందరికీ కూడా ధన్యవాదాలు.